బీజేపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వాళ్ళు చేసే అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకొక ఇష్యూ తీసుకొస్తున్నారు. తాజాగా అంబేద్కర్ ని ప్రతి ఒక్కడు కూడా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. మీరు 10 సార్లు అంబేద్కర్ అనే కన్నా మీరు 10 సార్లు దేవుణ్ణి మొక్కుకుంటే మీకు పుణ్యమన్యం వస్తుంది, అంబేద్కర్ ని పేరెత్తితే మీకు ఏమొస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంట్ లో అనటం ఇది చాలా అనాలోచితమైన నిర్ణయం. అలా అనకూడదు. ఒక బాధ్యత గల భారత హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా గారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. అంబేద్కర్ ని అవమానించే పద్ధతుల్లో ఆయన మాట్లాడటం అనేది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు జూబ్లీ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం రాస్తారోగా చేయడం కూడా జరిగింది. ఈ రోజు రాబోయే రోజుల్లో అమిత్ షా గారు ఆలోచించి మాట్లాడాలి. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం ద్వారానే బీసీ అయిన మోడీ గారు ఈ రోజు ప్రధానమంత్రిగా అయ్యారు. అలాగే అమిత్ షా గారు మంత్రి అయ్యారు. ఆ విధంగా ఆయన తెచ్చిన రాజ్యాంగం రిజర్వేషన్ల ద్వారానే వాళ్ళు అధికారంలో ఉన్నారనేది గుర్తించాలి. అలాంటి మర్చిపోయి అంబేద్కర్ గారిని చులకనగా చూడటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి, లేదంటే ఆయన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలను కూడా కప్పిపుచ్చుకోవడానికి రోజుకొక అంశాన్ని ఈ మధ్య కాలంలో లేవదీస్తా ఉన్నారు. ప్రజలను మానసికంగా బాధపడే విధంగా దళితుల నుంచి తీవ్రత వ్యతిరేకత వస్తుంది. అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పేసి అందుకోసమే అమిత్ షా గారిని మన మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము ప్రొటెక్షన్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి మీద ఆయన రాసిన రాజ్యాంగం మీద ఎవరైనా సరే విమర్శించినా వేలిపెట్టి చూపినా వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. అటుపక్క మణిపూర్ తగలబడిపోతా ఉంది, అటుపక్క జమిలీ ఎన్నికలు అని చెప్పేసి కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ అన్నారు, ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఇటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రోజొక ఇష్యూ తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా చెప్తున్నారు. మత కల్లోలాలు పెట్టాలని చూస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గాని అలాగే హోమ్ మినిస్టర్ గాని ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారి మీద చేసిన అనాలోచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఆయన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం.